హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ మామా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు బాటనీకి సంబంధించి కొన్ని పాయింట్స్ చెప్దామనుకుంటున్నాను. వాటి గురించి చూద్దాం. ద గ్రీక్ లాంగ్వేజ్ విచ్ refers to bios and boskin. Bios refers to cattle, boskin refers to cattle feed. క్యాటిల్ అంటే పాడి అన్నమాట. బయోస్ అనేది క్యాటిల్కి సంబంధించి, బాస్కిన్ అనేది అవి తినే ఫుడ్ గురించి, ఫీడింగ్ గురించి అనమాట. వాట్ గేవ్ రైస్ టు బాటనీ. బాటనీ అనే పదం రావడానికి ఏది మూల కారణం? బాస్కిన్ అనేది మూల కారణం అన్నమాట. బాస్కిన్ నుంచి బాటనీ అనే పదం వచ్చింది. బాటనీ ఇన్ జనరల్లీ నోన్ యాజ్. బాటనీని ఏమని మామూలుగా ఏమని పిలుస్తారు, ఏమంటారు? ప్లాంట్ సైన్స్ అని అంటారు. వాట్ ఇన్ఫర్మేషన్ రికార్డెడ్ బై ఈజిప్టియన్ అండ్ అస్సిరియన్స్. దే రికార్డ్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు క్రాప్ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ ట్రీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్స్. ఈజిప్టియన్స్, అస్సిరియన్స్ ఏమని రికార్డ్ అయి ఉందంటే వాళ్ళ గురించి ఏం చెప్పి ఉన్నారంటే, క్రాప్ ప్లాంట్స్ అంటే పంటల గురించి, అలాగే పండ్లు అంటే చెట్ల గురించి చెప్పి ఉన్నారనమాట. అది మామూలుగా పిక్చర్స్ ద్వారా చూపించి ఉన్నారు అని చెప్తున్నారు. హూ లెర్న్ ద కల్టివేట్ ప్లాంట్స్? చైనీస్. Who learned the cultivate plant? Chinese. When did Atharvana Veda written? During 2000 BC. Who written the Krishi Parasaram book? Krishi Parasaram was written by Parasaram. What details were written in Krishi Parasaram? Krishi Parasaramlo వేటి గురించి రాసుంది అని అంటే, అబౌట్ అగ్రికల్చర్ అండ్ వీడ్స్. నేమ్ ద బుక్స్ విచ్ వర్ రిటన్ బై పరశురామ్. పరశురామ్ రాసినటువంటి బుక్స్ పేరు ఏంటి? ఒకటి కృషి పరశురామ్, సెకండ్ వన్ విష్కాయుర్వేద. వాట్ డీటెయిల్స్ వర్ రిటన్ ఇన్ విష్కాయుర్వేద బుక్? ద బుక్ డిస్క్రైబ్డ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇంక్లూడింగ్ మెడిసినల్ ప్లాంట్స్. విష్కాయుర్వేదాలో ఏమని రాస్తుందంటే, అడవుల గురించి, అలాగే చెట్ల యొక్క బాహ్య రూపము, అలాగే లోపలి రూపము అంటే ఎలా ఉంటుంది అనేది అనమాట. బాటనీ అంటే రూట్స్ గురించి, స్టెమ్ గురించి, ఫ్లవర్స్ గురించి, వాటి యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్స్ గురించి, వాటన్నిటి గురించి చెప్పి ఉన్నారు. అలాగే ఇంక్లూడింగ్ మెడిసినల్ ప్లాంట్స్, ఆయుర్వేద ఇప్పుడు వాడుతున్నటువంటి ఆయుర్వేద సంబంధించిన ఏమేమి చెట్లు వాడాలి, ఏమేమి ప్లాంట్స్ అవసరం అవుతాయి, వాటి గురించి కూడా విష్కాయుర్వేదాలో చెప్పి ఉన్నారు. హూ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ బాటనీ ఇంటూ సైన్స్. ఎవరు డెవలప్ చేశారు బాటనీని? సైన్స్లో బాటనీని ఎవరు డెవలప్ చేశారు అని అంటే, సోక్రటీస్, ప్లాటో అండ్ అరిస్టాటిల్ ఆర్ రెస్పాన్సిబుల్. వీళ్ళ ముగ్గురు సైన్స్లో బాటనీని డెవలప్ చేశారు. బాటనీ అంటే ఓన్లీ చెట్ల గురించి కాబట్టి ఆ సైన్స్లో అనేది చెట్ల గురించి ముగ్గురు శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. వాళ్ళ ముగ్గురు ఎవరంటే సోక్రటీస్, ప్లాటో అండ్ అరిస్టాటిల్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ అండ్ నేమ్ ద బుక్ రిటన్ బై హిమ్? థియోఫ్రాస్టస్ is the father of botany and De Historia Plantarum was a book written by him. Father of సైన్స్లో బాటనీని డెవలప్ చేసింది సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ అయితే ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరు అని అంటే థియోఫ్రాస్టస్. థియోఫ్రాస్టస్ రాసినటువంటి బుక్ డి హిస్టోరియా ప్లాంటారం. What known as herbals. Medicinal plants are known as herbals. Who discovered the cell? Robert Hooke. సెల్ అనేది ఎవరు కనుగొన్నారు అంటే రాబర్ట్ హుక్.
What discovery was done by Anton von Leeuwenhoek? He discovered the study of bacterial cell for the first in living condition. What did Nehemiah Grew and Marcello Malfigi discovered? Nehemiah Grew and Marcello Malfigi అనేవాళ్ళు ఏమి కనుగొన్నారు అని అంటే దే డిస్కవర్డ్ అనాటమికల్ స్టడీ ఆఫ్ ప్లాంట్ టిష్యూలో వాళ్ళు ప్లాంట్ టిష్యూని కనుగొన్నారు. హూ డిస్కవర్డ్ ద సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్? Camarius. Who is the father of genetics and what did he discover? John Mendel discovered the law of inheritance. మెండల్ అనే ఆయన జెనెటిక్స్కి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటే జార్జ్ మెండల్. ఆయన ఏమి కనుగొన్నారంటే లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ని కనుగొన్నారు. హూ డిడ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ? వాట్సన్ అండ్ క్రిక్. డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ని ఎవరు కనుగొన్నారు అని అంటే వాట్సన్ అండ్ క్రిక్. Name the Indian scientist who made the significant contribution to C4 photosynthesis. Proof. V.S. Ramdas. Who discovered the genetic nature of RNA? Franklin Cournot. Who discovered the artificial synthesis of gene? H.G. Corona. What does man's domestication of plant refers to? It refers to human civilization. What is the use of plant breeding? It is useful to develop hybrid varieties of crop plants. What is the role of minerals in plant nutrition? It is useful in rational use of chemical fertilizers and control of mineral deficiencies. What helpful in prevention and eradication of several plant diseases? Phytopathology. What made the possibility to produce large number of plants in laboratory, tissue and organ culture? What is the product of fossil plants? Coal, coke, gasoline, petrol, etc. What does petro plants produce? They produce biodiesel. Why did the scope of botany extended? It extended to solve environmental issues. What causes the soil pollution? By bioremediation, recycling of nutrient, by saprophytic organisms and usage of biofertilizers. Name the trees which is having medicinal value and important to human health. Arnica, Sinhono, Neem, Datura, Rauwolfia, Withania, Ocimum. మనకి ఈ వీడియో ఈ నోట్స్ పంపించిన వాళ్ళు కావ్య స్టూడెంట్ ఆత్మకూరు నుండి పంపింది. మనకు మిస్టర్ మామ ఈ టాపిక్ గురించి చెప్పండి అని అడిగి తను ఈ నోట్స్ని పంపించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే మామగారు టైప్ చేసి మమ్మల్ని ఫాలో అవ్వచ్చు, మా అప్డేట్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.